పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రశ్నించే గొంతుక కావాలి. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసినారు. కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి బీజేపీ తీవ్రమైన అన్యాయం చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసపుచ్చింది కాంగ్రెస్ పార్టీ. 4 ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు గెలిచినా ఈ రాష్ట్రానికి వాళ్ళు ఒలగబెట్టింది లేదు, ఒక్కనాడు పార్లమెంట్ లో మాట్లాడింది లేదు. 4 ఎంపీలు గెలిచినా ఒక్కనాడు పార్లమెంట్ లో మాట్లాడలేదు. ఒక అంశం మీద వాళ్ళు ఢిల్లీలో పోరాడలేదు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు రాబట్టలేదు. ఈరోజు మన రాష్ట్రం యొక్క హక్కులు కాపాడబడాలన్నా బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలి. వేరే పార్టీలకు ఏ సిద్ధాంతాలున్నా బీఆర్ఎస్ పార్టీని మాత్రం తెలంగాణ సిద్ధాంతమే. వేరే పార్టీలకు అనేక ఎజెండాలు ఉండొచ్చు, జాతీయ స్థాయి ఎజెండాలు, కానీ బీఆర్ఎస్ ది ఒకే ఎజెండా తెలంగాణ ఆత్మ గౌరవం కాపాడడం, తెలంగాణ హక్కులు కాపాడడం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడడమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా. తెలంగాణ కోసం ఎవరు వచ్చినా రాకపోయినా 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించింది కేసీఆర్. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించి దేశానికి ఆదర్శంగా నిలిపింది కేసీఆర్. కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను దూరం చేశారు, విద్యుత్ సమస్యను పరిష్కారం చేశారు. వ్యవసాయాన్ని గత ప్రభుత్వాలు దండగ చేస్తే కేసీఆర్ పండగ చేసి చూపించారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అన్ని చేస్తామని ఓటర్లను నమ్మబలికి ఇప్పుడు నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. 5 గ్యారెంటీలు 13 హామీలని గారెడి చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా నుంచి పంటల బోనస్ వరకు అంతా బోగస్. ఈ ముఖ్యమంత్రి గారికి పంటలు ఎండినా పంటలు, నీళ్లు లేక రైతులు తల్లడిల్లుతుంటే ఈయన తాపకోసారి ఢిల్లీకి మాత్రం పోయేస్తున్నాడు. పంట పొలాలు చూస్తలేడు, రైతుల్ని ఓదారుస్తలేడు, రైతులకు ప్రాజెక్టుల ద్వారా గేట్లు తెచ్చి నీళ్లు ఇస్తలేడు. కానీ ప్రతిపక్ష నాయకులు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు, ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. ప్రతిపక్ష నాయకుల మీద కేసుల్లో అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని వేధించడానికి మాత్రం ఈయనకు సమయం దొరుకుతా ఉన్నది. పాత స్కీములకు పాత వేసిండు, కొత్త స్కీముల్లోనేమో కొత్త పెట్టిండు. పాత స్కీమ్ రైతు బంధు పాత వేసిండు, కొత్త స్కీము సిలిండర్ గుడ్డి అన్నాడు, ఉచిత కరెంట్ అన్నాడు, సగం మందికి కూడా వస్తలేదు. ఇక అన్ని కొత్త పెట్టిండు. రేవంత్ రెడ్డి గారికి బూతుల పాలననే కాదు, అది బూటకపు హామీల పాలన అని ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలిపోయింది. ఎన్నికలప్పుడేమో చాలా చెప్పింది, ఇప్పుడేమో చేతులు ఎత్తేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పాలన చూసి ఓటేయాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఏంటి మీ అబద్ధాల పాలన చూసి ఓటేయాలన్న రేవంత్ రెడ్డి గారు? ప్రతిపక్ష కార్యకర్తల మీద, ప్రతిపక్ష నాయకుల మీద వేధింపులు పెట్టి, కేసులు అక్రమ కేసులు పెట్టి, జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టినందుకు మీకు ఓటేయాలన్నా? ప్రతిపక్షమే లేకుండా ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కుంటూ, ఎంపీలను పార్టీలోకి తీసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ఓటేయాలా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. ఇలా రాష్ట్ర ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఈ లోకసభ ఎన్నికల్లో మా 100 రోజుల పాలన చూసి ఓటేయమంటున్నాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచింది నిజం కాదా? నోటరీ సర్టిఫికెట్లు ఇంటింటికి ఇచ్చింది నిజం కాదా? మీ బాండ్ పేపర్లలో ఇచ్చినవి అమలు చేసిందా? నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిన
పొందిన రైతులు కాంగ్రెస్ ఓటేయండి. 2 లక్షల రుణమాఫీ జరగని రైతులందరూ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. 15,000 రూపాయల రైతు బంధు పొందిన రైతులు కాంగ్రెస్ ఓటేయండి. 15,000 రైతు బంధు రానటువంటి వాళ్ళు కారు గుర్తుకు ఓటేయండి అని నేను కోరుతా ఉన్నాను. అవ్వ తాతలకు, అక్క చెల్లెళ్లకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం. అవ్వా నీకు డిసెంబర్లోనే 4,000 పెన్షన్ ఇస్తానని రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లలో ఊదరగొట్టిండు, నమ్మబలికిండు, ప్రజలను నమ్మించిండు. గడ్డెనెక్కగానే నట్ట నడిమిన ముంచింది రేవంత్ రెడ్డి గారు. నేను ఈ సందర్భంగా అవ్వా తాతలకు, బీడీ కార్మికులకు, నేత గీత కార్మికులకు, డయాలసిస్ పేషెంట్లను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులు ఉన్నారు. 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులు 4,000 పెన్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేయింది. రేవంత్ రెడ్డి మాట తప్పితే 4,000 పెన్షన్ రానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అని నేను కోరుతాను. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ మాట అంటే మాట 200 పెన్షన్లు 10 అంతలు పెంచి 2,000 ఇస్తా అంటే ఇచ్చి చూపిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీ 4,000 ఇస్తానని అవ్వా తాతలను మోసం చేసిన పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇంట్లో ఉన్న 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. 6 గ్యారంటీల్లో మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని. 2,500 రూపాయలు వచ్చిన అక్కా చెల్లెలు కాంగ్రెస్ పార్టీ ఓటేయండి. 2,500 రానటువంటి వాళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అని నేను విజ్ఞప్తి చేస్తాను. మొత్తంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మహిళల్ని మోసం చేసింది, రైతుల్ని నట్టేట ముంచింది, పేదలను బతుకులను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరికి మీరు మేలు చేసినారు? గద్దెనెక్కిన తర్వాత రైతుల్ని మర్చిపోతుంది, అవ్వ తాతలను మర్చిపోతుంది, అక్క చెల్లెలను మర్చిపోతుంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది. ఈ రాష్ట్రంలో 4 నెలల లోపలనే 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. కరువు విలయ దాండం చేస్తావు. కేసీఆర్ ఉండగా 5 ఏళ్లలో ఏ అక్క చెల్లె బిడ్డ పట్టుకుని రోడ్డు మీదకి రాలేదు. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, మంచినీళ్ళకు కూడా కరువు వచ్చింది. రైతులు పంట పొలాలను తగలబెట్టి నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. పశువులు గొర్రెలు మేకలకు ఇడిచిపెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. మీ నీటి తీరువా విధానం బాగలేక, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండడం వల్ల, మీ యొక్క పరిపాలన వైఫల్యం వల్ల ఇవాళ దాదాపు 20 లక్షల ఎకరాల్లో రైతుల పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రి గారికి చనిపోయిన రైతు కుటుంబాన్ని ఓదార్చడానికి సమయం దొరకలేదు, మంత్రులకు తీరిక లేదు. అది 38 మంది ఆటో కార్మికులు చనిపోతే ఒక్కరినన్నా పరామర్శించిందా? పంటలు ఎండిపోతుంటే ఒక్కసారన్నా పంట పొలాలకు పోయి చూశారా? మీరంతా ప్రతిపక్షాల ఇళ్లకు పోవుడు, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టుడు, ప్రతిపక్షాలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్నది ప్రేమ, కానీ రైతుల మీద మీకు ప్రేమ లేదు. పిట్టల్లాగా ఆటో కార్మికులు రాలిపోతున్నా కనికరం లేదు కాంగ్రెస్ పార్టీ. అందరికీ మోసం. ఇవాళ రైతుల మీద నట్టేట వచ్చింది కదా. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఒక్కటన్నా చేసిందా రైతులకు? మీరు చూడండి, ఏం రాసింది? 100 రోజుల్లో అమలు చేస్తామని మీరు 6 గ్యారంటీలు చాప్టర్ 2 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల్లో రైతులకు చెప్పిండ్రు 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరికి మక్కకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్. ఒక్కటన్నా అమలైందా? రైతులకు ఇచ్చే సహాయాన్ని పెంచుతారనుకున్నాం, కానీ మీరు ఈ రకంగా రైతుల్ని ముంచుతారని అయితే మేము అనుకోలేదు. రైతులకు సహాయం పెంచుతారేమో అనుకున్నాం, కానీ ఇలా ముంచింది. ఈ ముంచిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రైతులందరూ కలిసి
ఈ కాంగ్రెస్ పార్టీని ముంచేది కూడా ఖాయం. ఎందుకు ఓటేయాలి? ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు రేపు? నేను రుణమాఫీ చేయకపోయినా, 500 బోనస్ ఎగబెట్టినా, 15,000 రైతు బంధు ఇవ్వకపోయినా, వ్యవసాయ కూలీలకు మొండి చేయి చూపినా మా కాంగ్రెస్ ఓటేసిండ్రు అంటడాన రేవంత్ రెడ్డి. రేపు ఇవన్నీ అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుక కావాలి. ఆ ప్రశ్నించే గొంతుకనే బీఆర్ఎస్. అందుకే మీరందరూ కూడా ప్రజలు ఆలోచించండి, బీఆర్ఎస్ కు ఓటేయండి. మేము మీ పక్షాన పోరాడతాం. ఆనాడు 14 ఏళ్ళు పోరాటం తెలంగాణ తెచ్చినాం. ఇలా కాంగ్రెస్ ఎంపీగా ఓడిపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు. కానీ ప్రశ్నించే గొంతుక ఉంటే శాసనసభలో, పార్లమెంట్ లో, ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడతాం. మీ హక్కులు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ వెంటబడి ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం. అందుకోసం